అందరికీ హరే కృష్ణ. ఈరోజు అక్షయ తృతీయ. ఈరోజు విశేషంగా మహాలక్ష్మిని స్తుతించాలి. నిన్నే బ్రహ్మవైవర్త పురాణం ఒకసారి చూశానండి. ఈ బ్రహ్మవైవర్త పురాణంలో ఇంద్రుడు మహాలక్ష్మిని స్తుతించారు. ఈ యొక్క స్తుతి గురించి మనం ఈరోజు చెప్పుకుంటాము. ఎవరైతే ఈ స్తుతిని వింటారో, లేకపోతే పఠిస్తారో, లేకపోతే వినిపిస్తారో వారికి సకల ఐశ్వర్యాలు ప్రాప్తమవుతాయి. ఎప్పటికి కూడా వారికి దరిద్రత అనేది వారి జీవితంలోకి ప్రవేశించదు. ఇక అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఈ స్తుతి చేయండి, లేకపోతే ఈ మంత్రాన్ని జపించండి, మీకు ఇంకా కనక వర్షమే, ఇక లక్ష్మీదేవి మీ తలుపులు బద్దలు కొట్టుకొని మీ ఇంట్లోకి ప్రవేశించేస్తుంది అని మేము చెప్పామండి. బ్రహ్మవైవర్త పురాణంలో ఏమేమి రాశారు ఆ విషయాలు మాత్రమే మీకు చెప్తాం. ఈ స్తుతిని ఇక్కడ నేను చెప్పే ఈ మంత్రాన్ని జపించడం వలన, ఈ స్తుతిని పఠించడం వలన, లేకపోతే వినడం వలన మహాలక్ష్మి ప్రసన్నురాలైపోతుంది. ఇక మహాలక్ష్మి ప్రసన్నురాలైపోతే ఇక మన జీవితంలో అన్ని మంగళాలు చేకూర్చినట్లే కదా. కనుక మహాలక్ష్మి ప్రసన్నురాలు కావడానికి దేవతలు సైతము ఆవిడి కృప కోసం పాకులాడుతూ ఉంటారు. స్వయంగా నారాయణుడు ఎప్పుడైతే భృగు ముని నారాయణుడి యొక్క వక్షస్థలం మీద తన్నినప్పుడు మహాలక్ష్మి కోపగించి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు పాప నారాయణుడు, అయ్యో మహాలక్ష్మి కోపం వచ్చేసింది, సరే ఏదో విధంగా నచ్చజెప్పి తీసుకురావాలి అని చెప్పి వైకుంఠాన్ని వదిలేశారు నారాయణుడు. శ్రీనివాసుడుగా తిరుమలలో వెలసాడు. కనుక మహాలక్ష్మి ప్రసన్నత కోసం ఒకవేళ ఆవిడ ప్రసన్నురాలైపోతే ఇక మన జీవితంలో ఇక లేని వస్తువు అంటూ లేదు కదా. అన్నీ వస్తాయి, మనకు కావాల్సిన వస్తువులు అన్నీ వస్తాయి, మనం కోరుకునేవి అన్నీ వస్తాయి. అంతేగాని మేము ఈ విధంగా చెప్పలేము, మీరు కుబేరులు అయిపోతారు ఈరోజే అని, అలా అని కాదు. తప్పకుండా మంగళం చేకూర్చుతుంది. కావలసిన వస్తువులు తప్పకుండా వస్తాయి, ఉన్న వస్తువుల్ని స్వామి రక్షిస్తారు. కనుక ఇక్కడ ఒక మంత్రము, ఏ మంత్రాన్ని అయితే బ్రహ్మ స్వయంగా ఇంద్రుడికి ఇచ్చారు, ఏ స్తుతి అయితే ఇంద్రుడు స్వయంగా లక్ష్మీదేవిని స్తుతించారు, మహాలక్ష్మిని, ఆ యొక్క మంత్రాన్ని, ఆ స్తుతిని ఈరోజు మనం చెప్పుకుంటాం. ఒకసారి ఏం జరిగింది, దుర్వాస ముని అన్ని లోకాలని భ్రమణం చేస్తూ వైకుంఠం వెళ్ళారు. నారాయణుని దర్శించారు, నారాయణుని స్తుతించారు. నారాయణుడు ప్రసన్నుడైపోయాడు. తన పుష్పమాలను తీసుకొని దుర్వాస మునికి సమర్పించారు. దుర్వాస ముని తన మెడలో వేసుకొని లోకాలను భ్రమణం చేస్తూ ఆనందంతో నృత్యం చేస్తూ బయలుదేరాడు. మార్గమధ్యంలో ఇంద్రుడు ఐరావతం మీద కూర్చొని ఎక్కడికో వెళ్తున్నారు. ఎప్పుడైతే దుర్వాస మునిని చూశారు, ఇంద్రుడు ప్రణామం చేశారు, కుశల మంగళాలు అడిగారు. స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారేంటి? నేను వైకుంఠం నుంచి వస్తున్నాను. సరే ఇదిగో స్వయంగా స్వామి నారాయణుడు ఇచ్చిన ప్రసాదం పుష్పమాల తీసుకో అంటూ దుర్వాస ముని ఇంద్రుడికి ఇచ్చారు. ఇంద్రుడు ఏం చేశాడు, ఆ భగవంతుడు సమర్పించిన ఆ పుష్పమాలని తీసుకొని ఐరావతం ఏనుగు మెళ్ళ వేసేసాడు. ఏనుగు ఏం చేసింది, తన తొండంతో ఆ మాలను తీసుకొని కింద పడేసి తొక్కేసింది. ఎదురుగా చూస్తున్న దుర్వాస ముని
అసలే కోపిష్టి. భయంకరమైన కోపం వచ్చేసింది దుర్వాసమునికి. వెంటనే శపించేశారు, లక్ష్మీహీనుడు అయిపోతావు, దరిద్రత వచ్చేస్తుంది అనంగానే స్వర్గలోకం నుండి పడిపోయాడు ఇంద్రుడు. ఇంద్ర పదవి నుంచి పతనం అయిపోయాడు. తన మెడలో ఉన్న బంగారం అంతా కూడా మాయమైపోయింది. ఒకసారిగా దరిద్రుడైపోయాడు ఇంద్రుడు. చూడండి, భగవంతుడికి సమర్పించిన మాల కానివ్వండి, భగవంతుడు సమర్పించిన నైవేద్యం, భగవంతుడు సమర్పించింది ఏదైనా సరే, వస్త్రం కానీ, నైవేద్యం కానీ, పుష్పమాల కానీ, భగవంతుడు సమర్పించిన పాదోదకం, నీళ్ళు కానివ్వండి, అవన్నీ కూడా ప్రసాదము అత్యంత సన్మానంతో, జాగ్రత్తతోటి, సావధానంగా వాటిని గ్రహించాలి, ప్రణామం చేయాలి. భగవంతుడు సమర్పించిన ప్రసాదం, నైవేద్యం ఒక్క మెతుకు కూడా కింద పోనీయకూడదు. కింద పోతే వెంటనే తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా ప్రసాదం పాడైపోయింది అంటే ఇటువంటి చోట వేయాలి, ఎక్కడైతే ఎవరు తొక్కరు. అలాగే భగవంతుడు సమర్పించిన పుష్పమాల చెట్ల మొదల్లో ఎక్కడైతే జనాలు తొక్కకుండా ఉంటారు అటువంటి చోట్ల వేయాలి. కనుక చాలా జాగ్రత్తగా వహించాలి. భగవంతుడు సమర్పించిన ఏదైనా సరే, నైవేద్యం కానీ, పుష్పమాల కానివ్వండి, వస్త్రం కానివ్వండి, పొరపాటున తొక్కినా కూడా మన పుణ్యం అంతా కూడా క్షయం అయిపోతుంది, దరిద్రత వచ్చేస్తుంది, లక్ష్మీహీనుడం అయిపోతాం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, భగవంతుడు సమర్పించిన పుష్పమాల ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడు ఏం చేశాడు? ఐరావతం మెళ్ళ వేశాడు, ఐరావతం కింద వేసి తొక్కేసాడు. వెంటనే దుర్వాసముని శపించారు ఇంద్రుడిని. ఇంద్రుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు బ్రహ్మ దగ్గరికి, గురువుగారి దగ్గరికి వెళ్ళారు, బృహస్పతి దగ్గరికి. గురువుగారు అన్నారు, ఇదేదో చాలా పెద్ద సమస్య అయ్యా, పెద్ద సమస్య అయితే పెద్దవారి దగ్గరికి వెళ్ళాలి అంటూ బృహస్పతి, ఇంద్రుడు ఇద్దరు కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ ఒక అద్భుతమైన మంత్రాన్ని ఉపదేశం చేశారు ఇంద్రుడికి. ఏంటా మంత్రం? ఈ మంత్రం మీరు కూడా జపించవచ్చు, మనం అందరం జపించవచ్చు. కనీసం 108 సార్లు ఈరోజు జపిస్తే అతి ఉత్తమం, ప్రతిరోజు జపిస్తే ఇంకా ఉత్తమం. కనీసం 108 సార్లు ఈ మంత్రం చూడండి. శ్రీం హ్లీం క్లీం అయం కమలవాసిన్యై స్వాహ. ఈ మంత్రాన్ని ఇంద్రుడు 10 లక్షల సార్లు జపించాడు. ఎన్నిసార్లు? 10 లక్షల సార్లు జపించాడు. ఈ మంత్రాన్ని జపించిన తర్వాత స్వయంగా మహాలక్ష్మీదేవి విమానం మీద కూర్చొని దర్శనమిచ్చింది ఇంద్రుడికి. ఇంద్రుడు సాష్టాంగ ప్రణామం చేశారు. మహాలక్ష్మి అత్యంత ప్రసన్నురాలైంది. ఇక ఈ బ్రహ్మవైవర్త పురాణంలో చాలా రాసున్నారండి. లక్ష్మీదేవి యొక్క, మహాలక్ష్మి యొక్క స్వరూపం గురించి చాలా రాశారు. అలాగే ఈ స్తుతి, మహాలక్ష్మిని స్తుతించారు ఇంద్రుడు. ఇంద్రుడు ఏ విధంగా స్తుతించారు చూడండి. ఇంద్ర ఉవాచ. ఈ స్తుతి తప్పకుండా మనం గూగుల్లో చూసామండి, చాలా తప్పులు ఉన్నాయి. అందుకే బ్రహ్మవైవర్త పురాణము, ఈ పురాణంలో ఏమేమైతే రాశారు ఆ విషయాలు మనం చెప్పుకుంటున్నాం. ఇంద్ర ఉవాచ. ఓం నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణప్రియాయై సారాయై పద్మాయై చ నమో నమః పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః సర్వసంపస్వరూపాయై సర్వదాత్రై నమో నమః సుఖదాయై
మోక్షదాయై సిద్ధిదాయై నమో నమః. హరిభక్తిప్రదాత్రై చ హర్షదాత్రై నమో నమః. కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః. కృష్ణశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే సంపత్యధిష్టాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః. సస్యాధిష్టాతృదేవ్యై చ సస్యాయై చ నమో నమః. నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయై నమో నమః. వైకుంఠేయ మహాలక్ష్మీర్య లక్ష్మీం క్షీరసాగరే స్వర్గలక్ష్మీరింద్రగేః రాజలక్ష్మీన్ నృపాలయే. గృహాలక్ష్మీ చ గృహిణాం గేహే చ గృహదేవత సురభిః సా గవాం మాతా దక్షిణా యజ్ఞకామిని. అదితిర్దేవ మాతా త్వం కమలా కమలాలలయే స్వాహా త్వం చ కవిర్ధానే కవ్యదానే స్వదా స్మృత. త్వం హి విష్ణుస్వరూపా చ సర్వధారా వసుంధరా శుద్ధసత్వస్వరూపా త్వం నారాయణ పరాయణ. క్రోధహింసావర్జితా చ వరదా చ శుభానన. పరమార్థప్రదా త్వం చ హరిదాస్య ప్రదా పర. యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకం జీవన్మృతం చ విశ్వం చ శవతుల్యం త్వయా వినా. సర్వేషాం చ పరా త్వం హి సర్వబాంధవరూపిణి. యయా వినా నా సంభాష్యో బాంధవైర్బాంధవః సదా. త్వయా హీనో బంధుహీనో త్వయా యుక్తః స బాంధవః. ధర్మార్థకామమోక్షాణాం త్వం చ కారణరూపిణి. యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః. మాతృహీనః స్తనాందచ్చ సా చే జీవతి దైవతః. త్వయా హీనో జనకోపి నా జీవస్యేవ నిశ్చితం. సుప్రసన్నస్వరూపా త్వం మాం ప్రసన్న భవాంబికే. వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్యం సనాతని. వయం యావత్ త్వయా హీనా బంధుహీనా చ భిక్షుకాః సర్వసంపద్విహీనా చ తావదేవ హరిప్రియే. రాజ్యం దేహి శ్రియం దేహి బలం దేహి సురేశ్వరి. కీర్తిం దేహి ధనం దేహి యశో మహ్యం చ దేహి వై. కామం దేహి మతిం దేహి భోగాన్ దేహి హరిప్రియే. జ్ఞానం దేహి చ ధర్మం చ సర్వసౌభాగ్యమీప్సితం. ప్రభావం చ ప్రతాపం చ సర్వాధికారమేవ చ. జయం పరాక్రమం యుద్ధే పరమేశ్వర్యమేవ చ. ఇత్యుక్త్వా తు మహేంద్రశ్చ సర్వైః సహ ననామ సాశ్రునేత్రోయం మూఢ్నా చైవ పునః పునః. బ్రహ్మా చ శంకరశ్చైవ శేషో ధర్మశ్చ కేశవః. సర్వే చక్రుః పరిహారం సురార్థే చ పునః పునః.
దేవ్యేభ్యశ్చ వరం దత్వా పుష్పమాళాం మనోహరాం కేశవాయ దదౌ లక్ష్మీ సంతుష్టా స్వయం స్వం స్వం స్థానం చ నారద. దేవీ యయౌ హరే క్రోఢం హృష్టాక్షీరోజశాయనః యయతుస్తౌ స్వగృహం బ్రహ్మేశానౌ చ నారద. దత్వా సువాశిషం తౌ చ దేవేభ్యః ప్రీతిపూర్వకం ఇదం స్తోత్రం మహాపుణ్యం త్రిసంధ్యా యః పఠేన్నరః కుబేరతుల్యः స భవేద్ రాజేశ్వరో మహాన్. సిద్ధిస్తోత్రం యది పఠేత్ సోపి కల్పతరుర్నరః పంచలక్ష జపేన్నైవ స్తోత్రసిద్ధిర్భవేన్ నృణాం. సిద్ధిస్తోత్రం యది పఠేన్ మాసమేవం చ సాయతః మహాసుఖీ చ రాజేంద్రో భవిష్యతి నా సంశయః. ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే ఏకోనచత్వారింశోత్యోత్తాధ్యాయః మహేంద్రకృత శ్రీ మహాలక్ష్మి స్తోత్రం. మహేంద్రుడు స్వయంగా ఇంద్రుడు స్తుతించారు. ఒకసారి ఈ స్తుతి గురించి మనం ఒకసారి చెప్పుకుంటాం. అర్థం ఏంటి, ఈ స్తుతి యొక్క అర్థం ఏంటి ఒకసారి మనం చెప్పుకుంటామండి. దేవరాజు ఇంద్రు బోలే, దేవరాజు ఇంద్రుడు చెప్తున్నాడు, భగవతి కమలవాసినికో నమస్కార హై. మహాలక్ష్మికి నమస్కారం. ఎవరైతే కమలంలో వాసం చేస్తూ ఉంటుంది ఆవిడికి నమస్కారం. దేవి నారాయణీకో బార్ బార్ నమస్కార హై. నారాయణుడి యొక్క భార్య నారాయణి, ఆవిడికి మళ్ళీ మళ్ళీ నమస్కారం. బార్ బార్ మళ్ళీ మళ్ళీ నమస్కారం. సంసార్కి సారభూత కృష్ణప్రియ భగవతి పద్మకో అనేకశః నమస్కార హై. ఈ సంసారంలో సారభూతము మరియు కృష్ణుడికి ప్రియమైనది భగవతి. ఈ లక్ష్మికి ఇంకో పేరు పద్మ. ఈవిడికి మళ్ళీ నమస్కార హై. कमलरत्न के समान नेत्र वाली कमलमुखी भगवती महालक्ष्मी को नमस्कार है. కమలరత్నానికి సమానమైన నేత్రాలు కలిగిన కమల ముఖం, నేత్రాలు కమలం, ముఖం కమలం, అటువంటి కమల, ఆవిడ పేరు కమల, అటువంటి మహాలక్ష్మికి మళ్ళీ నమస్కారం. పద్మాసన, ఇప్పుడు పద్మం మీద కూర్చుంటుంది అందుకే పద్మాసన. పద్మిని, ఆవిడకి ఇంకో పేరు పద్మిని. एवं वैष्णवी नाम से प्रसिद्ध भगवती महालक्ष्मी को बार बार नमस्कार है. ఈవిడ మహాలక్ష్మికి ఇంకో పేరు వైష్ణవి, ఈవిడికి మళ్ళీ మళ్ళీ నమస్కారం. సర్వ సంపస్వరూపిణి సర్వదాత్రి దేవికు నమస్కార హై. అన్ని రకాల సంపదల్ని ప్రదానం చేసే, అన్ని రకాల సంపదల స్వరూపిణి లక్ష్మీదేవి, అటువంటి లక్ష్మీదేవికి, సర్వదాత్రి అన్నిటినీ ప్రదానం చేసే అటువంటి మహాలక్ష్మికి నమస్కారం. సుఖదాయిని, సుఖాన్ని ప్రదానం చేసే మహాలక్ష్మికి. మోక్షదాయిని, మోక్షాన్ని కూడా ఇచ్చే మహాలక్ష్మికి. సిద్ధిదాయిని, సిద్ధిని కూడా ప్రదానం చేసే మహాలక్ష్మికి బారం నమస్కార హై, మళ్ళీ మళ్ళీ నమస్కారం. భగవాన్ శ్రీహరి మే భక్తి ఉత్పन्न करने वाली, अच्छा శ్రీహరి భక్తి, శ్రీహరి చరణాలయందు భక్తిని ప్రదానం చేసే ఆ మహాలక్ష్మికి, తథా హర్ష ప్రదాన करने में పరం కుశలి దేవికో బార్ బార్ నమస్కార హై. సంతోషాన్ని ప్రదానం చేసే అటువంటి మహాలక్ష్మికి మళ్ళీ మళ్ళీ నమస్కారము. భగవాన్ శ్రీకృష్ణకి వక్షస్థల పర్ విరాజమాన్, శ్రీకృష్ణుడి యొక్క వక్షస్థలంలో ఎప్పుడూ ఉండే ఆ మహాలక్ష్మికి. ఏవం ఉన్కి హృదయేశ్వరి దేవికో బార్ బార్ ప్రణామ్ హై. హృదయేశ్వరి, శ్రీకృష్ణుడి యొక్క వక్షస్థలంలో నిత్యము నివాసం చేసేది మహాలక్ష్మి కనుక అటువంటి మహాలక్ష్మికి, హృదయేశ్వరి మహాలక్ష్మికి బార్ బార్ ప్రణామ్,
మళ్ళీ మళ్ళీ ప్రణామము. రత్నపద్మే శోభనే తుమ్ శ్రీకృష్ణకి శోభా స్వరూపా హో. శ్రీకృష్ణుని యొక్క శోభ అందాన్ని ఇంకా ఇంకా పెంచేది ఈ లక్ష్మీదేవి. ఇంకా సంపూర్ణ సంపత్తికి అధిష్టాత్రి దేవి. అన్ని రకాల సంపదలు, ఎన్ని రకాల సంపదలు ఉన్నాయండి ఈ సంసారంలో, ఆధ్యాత్మిక సంసారంలో. అన్ని రకాల లోకాల్లో ఏమేం సంపదలు మనం చూస్తున్నాం, అన్ని సంపదలకి అధిష్టాత్రి దేవత మహాలక్ష్మి. మహాలక్ష్మి ఏవ మహాదేవికి హో. మహాదేవి దేవతలు, దేవతల్లో ఎంతమంది ఉన్నారు అందరికి కూడా పెద్ద ఈ మహాలక్ష్మి. తుమ్హే మే బార్ బార్ ప్రణామ్ హై. మళ్ళీ మళ్ళీ ప్రణామం చేస్తున్నాను. శస్యకి అధిష్టాత్రి దేవి ఏవం శస్య స్వరూపా హో. తుమ్హే బార్ బార్ నమస్कार है. बुद्धि स्वरूपा एवं बुद्धि प्रदा भगवती को लिए అనేక ప్రణామ హై. బుద్ధి ప్రదాత, బుద్ధిని సద్బుద్ధిని ప్రదానం చేసేది మహాలక్ష్మి. అటువంటి మహాలక్ష్మికి మళ్ళీ మళ్ళీ ప్రణామం. దేవి తుమ్ వైకుంఠమే మహాలక్ష్మి. వైకుంఠంలో ఆవిడ పేరు మహాలక్ష్మి. క్షీర సముద్రమే లక్ష్మి. క్షీర సముద్రం నుంచి ప్రకటమైంది కాబట్టి క్షీర సముద్రంలో, పాల సముద్రంలో లక్ష్మి అంటారు. రాజావంకే భవనమే రాజలక్ష్మి. రాజులు రాజ్యాన్ని ఎలా పొందుతారు? మహాలక్ష్మి కృప వల్లనే కదా. అటువంటి రాజ్యంలో, రాజభవనంలో ఉన్న లక్ష్మిని రాజ్యలక్ష్మి అని అంటారు. ఇంద్రుకే స్వర్గమే స్వర్గలక్ష్మి. ఇంద్రుడి యొక్క స్వర్గంలో ఉన్న లక్ష్మి పేరు స్వర్గలక్ష్మి. గృహస్థంకే గర్మే గృహలక్ష్మి. ఇక గృహస్థుల యొక్క ఇంట్లో ఉన్న లక్ష్మి పేరు గృహలక్ష్మి. ప్రత్యేక గర్మే గృహదేవత. ప్రత్యేకం అన్ని ఇళ్ళల్లో, ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని ఇళ్ళల్లో ఇక ఉండే దేవత గృహదేవి లక్ష్మీదేవి. గోమాత సురభి. ఇక సురభి గోమాత, సురభి నుండి అన్ని ఆవులు వచ్చాయి. ఇక సురభిదేవి ఎవరు? లక్ష్మీదేవి స్వరూపిణి సురభిదేవి. ఆవిడ యజ్ఞకి పత్ని దక్షిణాకే రూపమే విరాజమాన్ రాతి హై. ఇక యజ్ఞాలన్నిటికీ యజ్ఞుడు, ఆ యజ్ఞుడికి పత్ని మహాలక్ష్మి. తుమ్ దేవతాओं మాత అదితి హో. అదితి మహాలక్ష్మి యొక్క అంశస్వరూపిణి అదితి. అదితి ఎవరు? దేవతల యొక్క మాత. కమలాలయ వాసిని కమలాభి తుమ్ హో. ఇక కమలం ఎప్పుడు కమలం మీద వాసన చేస్తూ ఉంటుంది, కూర్చొని ఉంటుంది కనుక కమలవాసిని. हव्य प्रदान करते समय स्वाहा और कव्य प्रदान करने अवसर पर स्वदा का जो उच्चारण होता है वह तुम्हारी ही नाम है. स्वाहा स्वदा ఈ రెండు కూడా మహాలక్ష్మి యొక్క పేర్లే. सबको धारण करने वाली విష్ణు స్వరూప పృథ్వీ తుమ్ హీ హో. ఈ పృథ్వీ కూడా మహాలక్ష్మియే. అందరినీ ధరిస్తుంది కదా పాపం. भगवान नारायण की उपासना में सदा तत्पर रहने वाली देवी. నారాయణని ఎప్పుడు సదా ఉపాసన చేస్తూ ఉంటుంది ఆవిడే మహాలక్ష్మి. తుమ్ శుద్ధ సత్వస్వరూపా హో. శుద్ధ సత్వస్వరూపము. సత్వగుణం, తమగుణం, రజోగుణం, 3 గుణాలు. శుద్ధ సత్వగుణం, సత్వగుణానికి పైన ఉన్నది మహాలక్ష్మి. తుమ్మే క్రోధ और हिंसा के लिए కించిత్ మాత్ర भी स्थान नहीं है. క్రోధ और హింస కించిత్ మాత్రం కూడా లేదు. తుమ్హే వరద, శారద, శుభ, పరమార్థత ఏవం హరిదాస్య ప్రద కర్తే హై. చూడండి, వరాలు ఇచ్చే ఆవిడ మహాలక్ష్మి, మంగళాలు చేకూర్చే ఆవిడ మహాలక్ష్మి. ఇక ఆధ్యాత్మిక జగత్తులో పరమార్థాన్ని ప్రదానం చేసేది మహాలక్ష్మి. హరి కైంకర్యాన్ని, హరి సేవను కూడా ప్రదానం చేసేది మహాలక్ష్మి. తుమ్హారే బినా సారా జగత్తు భస్మీభూతి ఏవం నిసార్ హో. ఇక లక్ష్మీహీనుడు, లక్ష్మీహీనమైన గృహము, లక్ష్మీహీనమైన రాజ్యము, లక్ష్మీహీనమైన దేశం ఎలా ఉంటుంది? అంధకారం, చీకటిగా ఉంటుంది. కనుక ఇక్కడ భస్మీభూతం, బూడిదలా కనిపిస్తూ ఉంటుంది. జీతే జీ మృతక్ హై. బ్రతుకుండు కూడా చనిపోయే వాడితోటి సమానం ఎవరైతే లక్ష్మీహీనుడు. ఇంకా శవకే తుల్య హై, శవంతో సమానము. తుమ్ సంపూర్ణ ప్రాణియోంకి శ్రేష్ఠ మాత హో. అందరికి కూడా జగజ్జనని మహాలక్ష్మి. సబ్కే బాంధవ రూపమే తుమ్హారా హి పదార్నా హుయా హై. ఇక అందరికి కూడా
बंधु स्वरूपिणी महालक्ष्मी। तुम्हारे बिना भाई भी भाई బంధువుం के लिए బాత్ करने యోగ్య भी नहीं रहता है। చూడండి, అన్నదమ్ములు ఒకవేళ అన్న దగ్గర డబ్బులు లేవనుకోండి, తమ్ముడు అన్నని పట్టించుకోడు. ఒకవేళ తమ్ముడు దగ్గర డబ్బులు లేవనుకోండి, తమ్ముడు కూడా పట్టించుకోరు, మాట్లాడటం. సో డబ్బు లేకపోతే అసలు ఎలా? ఇప్పుడు చూడండి, ఇక్కడ పంచదార లేకపోతే బెల్లము పెట్టారు, ఈగలు చీమలు అన్నీ వచ్చేస్తాయి ఉన్నంత వరకు, లేకపోతే ఎందుకు వస్తాయి? అలాగే డబ్బున్నంత వరకే బంధువులు, చుట్టరిక. డబ్బులు లేవంటే అస్సలు పట్టించుకోరు. హరే కృష్ణ నమస్కారం చేసినా కూడా మీకు విని కూడా చూసి కూడా చూడనట్లుగా వెళ్ళిపోతారు. జో తుమ్సే హీన్ హై వహ బంధుజనం సే హీన్ హై. చూడండి, ఇక్కడ చెప్తున్నారు, డబ్బు లేకపోతే అసలు బంధువులు కూడా పట్టించుకోరు. తథా జో తుమ్సే యుక్త హై వహ బంధుజనం సే భీ యుక్త హై. మీ దగ్గర డబ్బు ఉంది, లేనిపోయిన చుట్టరికం కూడా కలుపుకొని దూర బంధువులు కూడా వచ్చి మీ నాన్నగారు మాకు తెలుసండి అంటూ వచ్చేస్తారు. తుమ్హారీ హీ కృపాసే ధర్మ అర్థ కామ్ మోక్ష ప్రాప్త హోతాయి. మహాలక్ష్మి కృపతోటే ధర్మము, అర్థము, కామము, మోక్షం కూడా మహాలక్ష్మి కృపతోటే ప్రాప్తమవుతుంది. జిస్ ప్రకార్ బచ్పన్ మే दूध मुहे बच्चों के लिए माता है वैसे ही तुम अखिल जगत की जननी होकर सबकी సభీ అభిలాష పూర్ణ కియా కర్తీ హై. చూడండి, చిన్న పిల్లవాడికి తల్లే సర్వస్వము, ఆకలిస్తే తల్లి దగ్గరికి, ప్రతిదీ తల్లే. అలాగే జగత్తులో ఉన్న జీవులందరికీ కూడా తల్లి జనని మహాలక్ష్మి. स्तनपाई बालक माता के ना रहने पर भाग्यवश जी भी सकता है, परंतु तुम्हारे बिना कोई भी नहीं जी सकते है. చూడండి, ఇప్పుడు బాల్యవశంలో శిశువు తల్లి చనిపోయింది అనుకోండి, ఒకవేళ భాగ్యవశం చిన్నపిల్లవాడు బ్రతకొచ్చేమో, కానీ మహాలక్ష్మి కృప లేకుండా ఎవరు బ్రతకలేరు. ఇది నిజము. అంబికే సదా ప్రసన్న రహనా తుమ్హారా స్వాభావిక్ గుణ హై. ఎప్పుడు ప్రసన్న చిత్తురాలు అయి ఉంటుంది మహాలక్ష్మి. అతః ముజ్ పర్ ప్రసన్న హో జాయే. నా మీద దయతలచండి, నా మీద ప్రసన్నురాలైపోండి. సనాతని मेरा राज्य शत्रुओं के हाथ में चला गया है, तुम्हारे कृपा से वह मुझे पुनः प्राप्त हो जाए. శత్రువులు నా రాజ్యాన్ని కొలగొట్టారు, దయచేసి నా రాజ్యాన్ని నాకు ఇప్పించండి. హరిప్రియే, హరికి ప్రియమైన ఓహో హరిప్రియే, मुझे जब तक तुम्हारा दर्शन नहीं मिलता तभी तक मैं बंधुहीन भिक्षुक तथा संपूर्ण संपत्तियों से शून्य था. చూడండి, మీ దర్శనం కానప్పటి వరకు కూడా నేను కూడా బంధుహీనుణ్ణి, భిక్షుకుణ్ణి, ఇంకా సర్వ సంపత్తులు కూడా నా నుండి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మీ దర్శనమైంది, అన్నీ లభిస్తున్నాయి నాకు. సురేశ్వరి, अब तो मुझे राज दो, श्री दो, बल दो, कीर्ति दो, धन दो और यश भी प्रदान करो. నాకు రాజ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, కీర్తి ఇవ్వండి, ధనాన్ని ఇవ్వండి, యశస్సు ఇవ్వండి అని ప్రార్థిస్తున్నారు ఇంద్రుడు. హరిప్రియే, మనోవాంఛిత వస్తువు దో, బుద్ధి దో, భోగ్ దో, జ్ఞాన్ దో, ధర్మ దో, తదా సంపూర్ణ అభిలాషిత సౌభాగ్య దో. ఇవన్నీ ఇవ్వండి, నాకు బుద్ధి ఇవ్వండి, సౌభాగ్యాన్ని ఇవ్వండి, కావలసిన భోగ వస్తువులు ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, బుద్ధిని ఇవ్వండి, ధర్మాన్ని ఇవ్వండి అంటూ ఇంద్రుడు ప్రార్థిస్తున్నారు. ఇస్కే సివా ముజే ప్రభావ్, ప్రతాప్, సంపూర్ణ అధికార్, యుద్ధ మే విజయ్, పరాక్రమ్ తథా పరమ ఐశ్వర్యకి ప్రాప్తి బి కరావు. ఇంకా ఏం కావాలి? ప్రతాపాన్ని ఇవ్వండి, సంపూర్ణ అధికారాన్ని ఇవ్వండి, యుద్ధంలో విజయాన్ని ఇవ్వండి, పరాక్రమాన్ని ఇవ్వండి, ఐశ్వర్యాన్ని ఇవ్వండి అంటూ ప్రార్థించారు. నారాయణుడు నారదుతోటి అంటున్నారు, నారద, ఈ విధంగా ఇంద్రుడు ప్రార్థించారు. సంపూర్ణ దేవతలతోటి ఇంద్రుడు మస్తకు జుకాకర్ భగవతి మహాలక్ష్మికో బార్ బార్ ప్రణామ్ కియా. నారాయణుడు నారదుతోటి అంటున్నారు, ఇలా ఇంద్రుడు ఒకసారి రాజ్యాన్ని సర్వం కోల్పోయాడు, ఇక మహాలక్ష్మిని దర్శించి స్తుతించాడు ఈ విధంగా. उस समय उनकी आंखों में प्रेमानंद के आंसू भर आए थे. देवताओं के कल्याणार्थ ब्रह्मा, शंकर, शेषगण, धर्म तथा केशव, इन सभी महानुभावों ने भगवती महालक्ष्मी से प्रार्थना की
కేవలం ఇంద్రుడే కాదండి, వీరందరూ కూడా ప్రార్థించారు. బ్రహ్మ, శంకరుడు, శేషనాగుడు, ధర్ముడు, కేశవుడు వీరందరూ ప్రార్థించారు. तब उस देव सभा में शोभा पाने वाला भगवती प्रसन्न हो गई. अప్పుడు प्रसन्नरालైంది महालक्ष्मी. उन्होंने देवताओं को वर दिया और भगवान श्री कृष्ण को मनोहर पुष्पमाला समर्पण किया. దేవతలకి అన్ని వరాలను ప్రదానం చేసింది, శ్రీకృష్ణుడికి పుష్పమాలను ప్రదానం చేసింది లక్ష్మీదేవి. సభీ దేవత अपने अपने स्थान पर चले गए. దేవతలందరూ కూడా వారి వారి స్థానంలోకి వెళ్ళిపోయారు. స్వయం భగవతి మహాలక్ష్మి क्षीरसाई भगवान श्रीहरि के वक्षस्थल पर प्रसन्नतापूर्वक पधार गई. శ్రీహరి యొక్క వక్షస్థలంలో నిత్యం వాసం చేస్తుంటుంది కనుక తన నిత్యవాసానికి వెళ్ళిపోయింది మహాలక్ష్మి. मुने ब्रह्मा और शंकर भी देवताओं को शुभ आशीर्वाद देकर प्रसन्नता प्रकट करते हुए अपने अपने धाम को चले गए. ఇక బ్రహ్మ శంకరుడు దేవతలకి ఆశీర్వదించి వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. ఏ స్తోత్రం మహాన్ పవిత్ర హై. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ స్తోత్రం మహాన్ పవిత్రమైనది. इसका त्रिकाल पाठ करने वाला बड़ा भागी पुरुष कुबेर के समान राजाधिराज हो सकता है. చూడండి, త్రికాల్ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు ఎవరైతే పఠిస్తారో తప్పక కుబేరుడు సమానం ధనం ప్రాప్తమవుతుంది. 5 लाख जप करने पर मनुष्यों के लिए यह स्तोत्र सिद्ध होता है. ఎవరైతే 5 లక్షల సార్లు ఈ స్తోత్రాన్ని జపిస్తారో సిద్ధి ప్రాప్తమవుతుంది. చూడండి, సిద్ధి అంటే 8 రకాలండి. అష్టసిద్ధులు అని అంటారు. సూక్ష్మం అయిపోవచ్చు, విరాట్ పెద్ద వస్తువు అయిపోవచ్చు, ఇక్కడ నుంచి ఒక క్షణంలో అమెరికా కూడా వెళ్ళిపోవచ్చు, గాలిలో తేలొచ్చు, నేలలో పైన నడవచ్చు. ఇవన్నీ కూడా సిద్ధులు అన్నమాట. ఒక క్షణంలో వేరే శరీరంలో కూడా ప్రవేశించవచ్చు. ఇవన్నీ సిద్ధులు. ఇవన్నీ ప్రాప్తమవుతాయా ఏంటి? తప్పకుండా ప్రాప్తమవుతాయి. ఇవి 5 లక్షల సార్లు ఎవరైతే జపం చేస్తారో ఈ స్తోత్రాన్ని. ఇంకా ఏంటి, यदि इस सिद्ध स्तोत्र का कोई निरंतर 1 महीने तक पाठ करे तो वह महान सुखी एवं राजेंद्र हो जाएगा. కనీసం ఒక్క నెల ఈ స్తోత్రాన్ని ఎవరైతే స్తుతిస్తారో పఠిస్తారో తప్పక ఒక్క నెలలోనే వారికి అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇస్మే కోయి సంశయం, ఇందులో సంశయమే లేదు. కేవలం మనకి శ్రద్ధ, విశ్వాసం ఉంటే చాలు, భక్తి ఉంటే చాలు, అన్నీ ప్రాప్తమవుతాయండి. ఈ స్తోత్రం స్వయంగా ఇంద్రుడు మహాలక్ష్మిని స్తుతించాడు. ఆ స్తోత్రం బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా అక్షయ తృతీయ. ఈరోజు తప్పకుండా పఠించండి, లేకపోతే వినండి, లేకపోతే ఎవరికైనా వినిపించండి. అన్ని రకాలుగా మంగళాలు. దరిద్రత అనేది స్పర్శ చేయదు. మనకు కావాల్సిన వస్తువులు అన్నీ లభిస్తాయి, మన కోరికలు అన్నీ తీరుతాయి ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల. స్వయంగా ఇంద్రుడే ఈ స్తోత్రాన్ని పఠించాడు. ఈ మంత్రం, ఇంతకుముందు చెప్పుకున్న మంత్రం జపించాడు. ఈ జపించడం వల్ల, ఈ స్తోత్రం చేయడం వల్ల మహాలక్ష్మి ప్రసన్నురాలైపోయింది. ఇంద్రుడికి తాను కోల్పోయిన రాజ్యము, సంపద, పదవి అన్నీ వచ్చేస్తాయి. కనుక మనకెందుకు రాదు? తప్పకుండా వస్తుంది. హరే కృష్ణ.